స్తుతిస్తున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి మీకు శుభములు కలుగును గాక. ఈ దినమున మనం వింటున్నటువంటి వర్తమానము ఎలాంటి వారికి సమాధానము కలుగుతుంది. ఈ దినాలలో చాలామంది కుటుంబాలలో సమాధానం లేక చాలామంది అసమాధానంతో జీవిస్తున్నారు. భార్య భర్తలకు సరిగా సమాధానం లేక, అన్నదమ్ములకు సరిగా సమాధానం లేక, అక్క చెల్లెలకు సరిగా సమాధానం లేక, సరిగా మాటలు లేక ఎంతోమంది ప్రజలు బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారు. సంఘములో కూడా సేవకునికి కొంతమంది సంఘ సభ్యులకు సమాధానం లేక సతమతమవుతూ ఉంటారు. అయితే ఎలాంటి వారికి సమాధానము దొరుకుతుంది అని మనం చూస్తే యోబు గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఆయనతో నీవు సహవాసం చేయాలి. యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేయాలి. యేసు ఎద్దుకు నువ్వు తిరిగి రావాలి. యేసు పాదం దగ్గర కూర్చోవాలి. ఆయన సన్నిధిలో నీవు గడపాలి. ఎవరైతే యేసును వెంబడిస్తూ ఉంటారో, యేసుతో సహవాసం చేస్తూ ఉంటారో, అలాంటి వారికి సమాధానము దొరుకుతుంది. అలాంటి వారికి సమాధానముతో నింపబడతారు. వారు సంతోషముగాను, సమాధానముగాను, నెమ్మదిగాను, మంచిగా వారు వర్ధిల్లుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఇంట్లో సమాధానం లేక ఉన్నావా? సరైనటువంటి మనశ్శాంతి లేక ఉన్నావా? ఇంతకాలం నువ్వు లోకముతో సహవాసం చేస్తున్నావా? స్నేహితులతో సహవాసం చేస్తున్నావా? లోకముతో నువ్వు సహవాసం చేసిన యెడల, స్నేహితులతో నువ్వు సహవాసం చేసిన యెడల సమాధానము దొరకదు. యేసుతో, లోకరక్షకుడైన వంటి యేసుతో, నీ కోసం ప్రాణం పెట్టిన వంటి యేసుతో, రక్తం చిందించిన వంటి యేసుతో, అందరి కోసము ఆ నజరేయుడు కన్యకైన మరియ గర్భమున జన్మించి 33.5 సంవత్సరం ఈ లోకములో ఆయన సంచరించి 3.5 సంవత్సరం ఆయన సేవ చేసి అందరి కోసము తన భుజం మీద శిలువ కాడిని ఎత్తుకొని, అందరి పాపములు ఆయన శిలువను ఆ విధముగా ఎత్తుకొని, అందరి పాపములు ఆయన భుజం మీద వేసుకొని, నీ కొరకు, నా కొరకు, మానవుల అందరి కొరకు ఆయన శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయి ఆయన తిరిగి లేచిన వంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, సమాధానం లేక ఉన్నావా? సమాధానం ఎవరిస్తారు? మీ తండ్రి ఈ సమాధానం ఇవ్వలేడు కదా.
నీ తల్లి సమాధానం ఇవ్వలేదు కదా, టీచర్స్ డాక్టర్స్ సమాధానం ఇవ్వలేరు కదా, రైతులు రాజులు సమాధానం ఇవ్వలేరు కదా. ఆ సమాధానము ఆ దేవుడి, ఆ నజరేయుడి, ఆయనతో నువ్వు సహవాసం చేసిన ఎడల, ఆయన పాదం దగ్గర కూర్చొని నీవు ధ్యానించిన ఎడల, ఆయన శుతిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయన వాక్యం వింటూ నెంబర్ వేస్తున్న ఎడల నీకు సమాధానము దొరుకును బిడ్డ, సమాధానం దొరుకును. సమాధానము ఎవరికి దొరుకును అంటే, యేసుతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం దొరుకుతుందంటూ వాక్యం తెలియజేస్తా ఉన్నారు. మరి నీ ప్రయాణం ఎవరితో చేస్తున్నావు? నీ ప్రయాణం ఎలాంటి మనుషులతో చేస్తున్నావు? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావా? ధర్మశాస్త్రమందు యువరాత్రములు ధర్మశాస్త్రమందు ధ్యానిస్తూ ఆనందపడుతూ జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? రోజుకు కనీసం గంట సేపైనా చేస్తున్నావా? అర్ధగంటనే చేస్తున్నావా? ఒక క్రైస్తవుడు నిజముగా రోజుకి 2.5 గంటల సేపు ప్రార్థన చేయాలి. ఆదివారము ప్రార్థన సమయానికి ఒక అర్ధగంట ముందు, 10 నిమిషాల ముందు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆయనతో నువ్వు సహవాసం చేయాలంటే దేవుని సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే సమయాన్ని కూడా నువ్వు నీ స్నేహితులకు, నీ బంధువులకి, వాళ్ళకి ఇచ్చి సమాధానం కోల్పోతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, నీకు సమాధానము కలుగజేసేది ఆయనే. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కీర్తనల్లో 29:11 వచనము ఇలాగా తెలియజేస్తుంది. కీర్తనలో 29వ కీర్తన 11వ వచనం మనం చూస్తే చూడండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశ్రయించును. యెహోవా తన ప్రజలకు బలమును, సమాధానమును, ఆశీర్వాదము కలుగజేస్తాడని వాక్యం తెలియజేస్తా ఉంది. తన ప్రజలకు సమాధానం ఎవరికి దొరుకుతుందంటే ఆయనతో సహవాసం చేసేవారికి. రెండవదిగా తన బిడ్డలకి, తన ప్రజలకి సమాధానము కలుగుతుంది. తన యందు భయభక్తులు గల వారి, ప్రభువును ఆశ్రయించినటువంటి వారి, ఆయన ఎందుకు వచ్చినటువంటి వారి, ఆయన వాక్యాన్ని విని భయపడుతున్నటువంటి వారికి, ఆయనకు లోపడుతున్నటువంటి వారికి, తన ప్రజలకే తన తప్పులు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఆయన రక్తంతో కడగబడుతూ ప్రభువా నన్ను క్షమించమని ప్రభును అడిగిన ఎడల ఆయన రక్తంతో నువ్వు కడగబడే, మారు మనసు పొందే, పశ్చాత్తాప పడే, ఆయన నమ్మిన ఎడల
బాప్తిసము తీసుకునే యెడల తన ప్రజలకి, తన బిడ్డలకి బలమును, సమాధానము, ఆశీర్వాదము అనుగ్రహిస్తాడని వాక్యము తెలియజేస్తా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే సమాధానము కలిగజేస్తాడు. తన బిడ్డలకి, తన ప్రజలకి బలమును ఇస్తాడు. బలమునిస్తాడు. సమస్యలు పోతున్నావా? నడవలేకపోతున్నావా? బాధల్లో ఉన్నావా? బలహీనపడుతున్నావా? వేదనతో, రోగముతో అల్లాడుతూ ఏడుస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన నా కుమారుడా, నీకు నిన్ను బలము అనుగ్రహించబోతున్నాడు, శక్తిని అనుగ్రహించబోతున్నాడు, స్వస్థత అనుగ్రహించబోతున్నాడు. నేను నిన్ను ఆశ్రయించబోతున్నాడు, సమాధానము ఇవ్వబోతున్నాడు. నువ్వు నా కుమారుడవు, నా కుమార్తె. తన నమ్మిన వంటి వారికి ప్రభు ఎన్నటికీ దూరముగా ఉన్నాడు. నీ బంధువులు నిన్ను దూరముగా నెట్టివేస్తారు. నీ రక్త సంబంధులు నిన్ను దూరముగా మాట్లాడి విడిచిపెట్టేస్తారు, నెట్టివేస్తారు. అయితే ప్రభువు ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా అంటే యాస్ నేను నీతో ఉన్నా నాన్న అని సెలవిచ్చే దేవుడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. చూడండి, ఇంక మనం చూస్తున్నట్లయితే కీర్తనల్లో 147 14వ కీర్తనలో 147 14వ కీర్తన చదువుకుందాం. 147 14. చూడండి, అక్కడ చక్కగా ఒక మాట కనబడుతుంది. నీ సరిహద్దులలో సమాధానము కలగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలిగేసేవాడు ఆయనే. ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ కుటుంబంలో నివాసం చేస్తున్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, అక్కడ నీకు నీ సరిహద్దులలో సమాధానం అనుగ్రహిస్తాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, నీకు రావాల్సినటువంటి ఆరోగ్యం, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం, నీకు ఏదైతే కావాలో, ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభువు నిన్ను చూస్తూ నీ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తల్లి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తమ్ముడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అన్నా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం ఇవ్వాలని, సమాధానం లేక కుటుంబంలో సమస్యలతో నీ తండ్రిని, నీ తల్లిని విడిచిపెట్టి వచ్చావా బయటికి? నీ భార్యను వదిలేసి వచ్చావా బయటికి? నీ భర్తను వదిలేసి వచ్చావా బయటికి? నీ బిడ్డలను వదిలేసి వచ్చావా బయటికి? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో సమాధానపరచువాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. తృప్తి లేదా? నీ హృదయానికి సంతోషం లేదా? నెమ్మది లేదా? తృప్తిపరచువాడు ఆయనే. ఎక్కడ తిరుగుతున్నావు? సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక, రకరకాలుగా లోకములో పడి ఏడుస్తూ తిరుగుతున్నావా? అయితే నీ సరిహద్దులలో సమాధానపరచువాడు ఆయనే.
కుటుంబంలో కట్టే దేవుడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నీ తలను హెచ్చించువాడు ఆయనే, నిన్ను గణపరచువాడు ఆయనే. ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో అదే స్థలములో నిన్ను గణపరిచి బలపరిచి దేవుడు యేసు. బిడ్డ, ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన ప్రజలుగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన బిడ్డలుగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబముగా నీవు ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఎంతకాలం దేవుని గురించి తిరుగుతూ ఉన్నానా? ఎంతకాలం దేవుని వాక్యము ప్రక్కన పెట్టి తిరుగుతూ ఉన్నానా? ఆయనతో సహవాసం చేస్తే, ఆయన ప్రజలుగా నువ్వు జీవించినట్లయితే, ఇదిగో సమాధానమును, ఆయన ప్రజలకి బలమును, సమాధానమును, ఆశీర్వాదమును నీ సరిహద్దులలో సమాధానపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచు దేవుడు ఆయనే. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, ఇంతవరకు సమాధానం లేక జీవిస్తున్నానయ్యా. భార్య భర్తల మధ్య సమాధానం లేదు నాయన, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు ప్రభువా. నిజమే, నన్ను క్షమించండి అడుగుతావా? ఎలాంటి స్థితిలో ఉన్నావో, అనారోగ్యంతో బాధపడుతున్నావా? నిన్ను స్వస్థపరచు దేవుడు ఆయనే. చూడండి, మనం చూసినట్టయితే యిర్మీయా గ్రంథము 33:6 యిర్మీయా గ్రంథము 33 6 చదువుకొని మనం ముగించుకుందాం. యిర్మీయా గ్రంథము 33 6 చదువుతాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. హల్లెలూయా. సత్య సమాధానములు ఆయన బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు, సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అనారోగ్యంతో ఏడుస్తూ ఉన్నావా? ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నావు కానీ, మందులు వేసుకుంటున్నావు కానీ, డాక్టర్లు మా చేత కాదని చేతులెత్తి మాట్లాడుతున్నారా? లక్షలు ఖర్చు పెట్టుకున్నావా? నిజమేనండి. ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంత మెడిసిన్ ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, స్వస్థపరిచేది దేవుడి. డాక్టర్లు కూడా మాట్లాడతారు, మేము చేసిందంతా చేశాం, మా ప్రయత్నం ఏం చేశాం, మేము ఇచ్చే ట్రీట్మెంట్ మేము ఇచ్చాం, ఇంకా మా చేతిలో ఏమీ లేదు. దేవుని చేతిలో ఉంది బిడ్డ. స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు ఆయన. అలాంటి ఆయనతో సహవాసం లేకోకుండా జీవిస్తున్నావా? అలాంటి ఆయనతో సంబంధం లేకోకుండా జీవిస్తున్నావా? దేవునికి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సమృద్ధి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నెమ్మదిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సంతోషం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సత్య సమాధానములు నీకు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థిద్దామా? మరలా నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా, నీ దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో.
ఇంట్లోకి వెళ్ళిపోయి బోర్వ నడుస్తున్నాడు. ఆయన రాజు, నాకు బలగం ఉంది, డబ్బులు ఉన్నాయి అని గర్వంతో దేవుని మాటను ప్రక్కన పెట్టి వెళ్ళిపోలే. ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని గొడవ వైపు తిరిగి బోరుమని ఏడుస్తున్నాడు. క్షమించి ప్రభువా అడుగుతున్నాడు. యేసుతో సహవాసం చేస్తున్నాడు, కన్నీరు కరుస్తున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. ప్రభు అంటాడు, హిజ్కియా నిజముగా నాకు భయపడుతున్నాడు, కన్నీరు కరచుట నేను చూచి తిని, ఇదిగో హిజ్కియాకి నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్కాలం ఇస్తున్నాడు, నీ పిల్లలకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ పిల్లలకి ఆయుష్కాలం ఇస్తున్నాడు, నీ భర్తకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ భర్తకి ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, నెమ్మదినిస్తున్నాడు. భయపడవద్దు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు మేలే కలుగుతాయి కానీ కీడు కలుగదు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానమే కలుగుతుంది కానీ అసమాధానము కలగదు. ఆయన ప్రజల గుంపులో నువ్వు ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు ఫలమే పొందుకుంటావు, నీవు స్వస్థ పొందుకుంటావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వాదం పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావే కానీ అసమాధానం కాదు బిడ్డ. ప్రార్థిద్దామా? అయ్యా నన్ను క్షమించండి, నీకు మహిమకరముగా నీ సన్నిధిలో నేను జీవిస్తాను ప్రభువా, నా పాపములన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నాయన అడుగుతావా? ప్రార్థిస్తున్నామా? సమాధానం ఎవరికి కలుగుతుంది? యేసుతో సహవాసం చేసినటువంటి వారికి, యేసే యందు నిలిచినటువంటి వారు, అనగా ఆయన ప్రజలకి, ఆయన సన్నిధిలో జీవించినటువంటి వారికి దేవుడు వారికి సమాధానము, నెమ్మదిని ప్రశాంతిస్తాడు. వారి సరిహద్దులలోనే సమాధానపరుస్తాడు. మంచి గోధుమలతో వారిని తృప్తిపరుస్తాడు. నీ ఆశ ఏముంది? ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం, ప్రతింత కాలం ప్రభు కృప చూపిస్తాడు. మంచిగా సమాధానంతో నింపుతాడు. ముందుకు నీకు మంచి గతి రానే వచ్చును, నీ ఆశ భంగం కాదు. ప్రార్థిస్తున్నామా? దేవుని మహిమార్థముగా